డిపాజిట్ల స్వీకరణతో పాటు వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లలో టాపప్ను నిలిపేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (పీపీబీఎల్) కు మరో 15 రోజుల సమయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చింది. ఈ నెల 29 తర్వాత ఈ సేవలన్నీ నిలిపేయాలని గతంలో ఆదేశించగా, మార్చి 15 వరకు సమయం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటిలోగా పేటీఎం బ్యాంక్ వినియోగదారులు, వ్యాపారులు తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని సూచించింది. వినియోగదారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు మరికొంత సమయం అవసరం అవుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ పొదుపు, కరెంటు ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, ఫాస్టాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల్లో ఉన్న డబ్బుల నిల్వను మార్చి 15 తర్వాత వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా మాత్రం జమ చేయలేరు. ఫాస్టాగ్ జాబితా నుంచి తొలగింపు. ఫాస్టాగ్ కొనుగోలు కోసం నిర్దేశించిన అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) తొలగించింది. సులభ ప్రయాణం కోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) మినహా మిగతా 32 అధీకృత బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని వినియోగదారులకు ఐహెచ్ఎంసీఎల్ సూచించింది. ఐహెచ్ఎంసీఎల్ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏ) కు చెందిన టోల్ వసూలు సంస్థ. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాటానే సుమారు 30%. పేటీఎం నోడల్ ఖాతా యాక్సిస్ బ్యాంకుకు. పేటీఎం మాతృసంస్థ వన్ కమ్యూనికేషన్స్ తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చింది. ఇందువల్ల పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తర్వాత వ్యాపారులకు యథావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. నోడల్ ఖాతా అంటే సంస్థ ఖాతాదారులు, వ్యాపారుల లావాదేవీలన్నింటినీ ఈ ఖాతా ద్వారా సెటిల్మెంట్ చేస్తారు. పుంజుకున్న పేటీఎం షేరు. 3 రోజుల వరుస నష్టాల తర్వాత పేటీఎం షేరు పుంజుకుంది. శుక్రవారం ఇంట్రాడేలో రూ. 318.35 వద్ద 52 వారాల కనిష్టానికి పడిపోయిన షేరు మళ్లీ కోలుకుని 5% లాభంతో రూ. 341.50 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి అక్కడే ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ మరో 15 రోజుల గడువు ఇవ్వడం దీనికి నేపథ్యం. సందేహాలు, సమాధానాలు జారీ. పేటీఎం బ్యాంకుకు సంబంధించి వినియోగదారులకు వచ్చే 30 సందేహాలకు సమాధానాలను ఎఫ్ఏక్యూ ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి 2024 15 తర్వాత పీపీబీఎల్ వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం కుదరదు. వడ్డీ, క్యాష్ బ్యాక్, రిఫండ్ మినహా ఇతర లావాదేవీలకు సంబంధించి డబ్బు ఈ బ్యాంక్లోని మీ ఖాతాలో జమ అవ్వదు. ఖాతాదారులు తమ లావాదేవీలకు ఎటువంటి అంతరాయం ఉండకూడదంటే ఇతర బ్యాంకుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. మార్చి 15 తర్వాత వేతనాలు, పింఛన్లు కూడా పీపీబీఎల్ ఖాతాలో జమ అవ్వవు. పీపీబీఎల్ ద్వారా ఈఎంఐ లేదా ఓటీటీ చందా వంటివి చెల్లిస్తున్న వినియోగదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలి. పీపీబీఎల్ వాలెట్లలో ఉన్న డబ్బును మార్చి 15 తర్వాత కూడా వాడుకోవచ్చు. ఫాస్టాగ్లలో ఉన్న నగదు నిల్వను కూడా పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు. అయితే వచ్చే నెల 15 తర్వాత ఫాస్టాగ్లో పీపీబీఎల్ ద్వారా టాపప్ చేసుకోలేరు. అందువల్ల అప్పటిలోగా ఇతర బ్యాంకుల ద్వారా కొత్త ఫాస్టాగ్లను పొందాలని ఆర్బీఐ తెలిపింది. పీపీబీఎల్ ఖాతా లేదా వాలెట్కు అనుసంధానమైన పేటీఎం క్యూఆర్ కోడ్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం పీఓఎస్ టెర్మినల్ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్న వ్యాపారులకు మార్చి 15 నుంచి ఈ సేవ అందుబాటులో ఉండదు. అందువల్ల ఇతర బ్యాంకులతో అనుసంధానమైన కొత్త క్యూఆర్ కోడ్ను వ్యాపారులు తీసుకోవాలి.